కోడలు ఇంట్లో ఎలా నడుచుకున్న దానిపై పుస్తకాలంటూ ఏమీ లేవు. మనం ప్రవర్తించే తీరు, మాట్లాడే మాటల మీదే అంతా ఆధారపడి ఉంటుంది. భర్త ఎంత సపోర్ట్ ఇచ్చినా అత్తగారి దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రతి అమ్మాయి పెళ్ళయ్యాక పుట్టింటిని వదిలి అత్తింట్లో అందరితో కలిసి జీవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోడలుగా అత్తామామల్ని మెప్పించాల్సి ఉంటుంది. అయితే అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తేనే మీ వైవాహిక జీవితం హాయిగా సాగిపోతుంది. ఏ చిన్న గొడవైనా సరే మీ ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది. కోడలు ఇంట్లో ఎలా నడుచుకోవాలన్న దానిపై పుస్తకాలంటూ ఏమీ లేవు. మనం ప్రవర్తించే తీరు, మాట్లాడే మాటల మీదే అంత ఆధారపడి ఉంటుంది. భర్త ఎంత సపోర్ట్ ఇచ్చినా అత్తగారి దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. వారిని కూడా మెప్పించేలా ప్రయత్నాలు చేయాలి. అలానే అత్తారింట్లో కూడా అందరూ కోడల విషయంలో చాలా సాఫ్ట్గా ఉంటారని అనుకోలేం. కొందరు మాత్రమే కోడల్ని కూతురిలా చూసుకుంటారు. ఏదేమైనా కొత్త వాతావరణం, కొత్త కుటుంబానికి సరిపోయేలా ఉండటం అంత ఈజీ కాదన్నది నమ్మాల్సిన వాస్తవం. కోడలిగా తనను తాను నిరూపించుకోవాలంటే చాలాసార్లు తన మనసు చంపుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి అత్త, మామ, భర్త జరిగే సంఘటనలు వింతగా అనిపించవచ్చు. అయితే ఇలాంటి సమయాల్లో ఇంటి కోడలకి కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మేలు. అలానే కొన్ని విషయాల్ని లేదా మాటల్ని అత్తగారి ముందు అనకూడదు. ఎలాంటి మాటలు మాట్లాడకూడదో ఇక్కడ తెలుసుకుందాం. వెల్కమ్ టు అమ్మమ్మ వ్లాగ్స్. మీ అబ్బాయికి ఏం నేర్పించారు? ఈ మాట అత్తతో అస్సలు అనకూడదు. ఈ మాట అంటే మీ అత్తగారు చాలా బాధపడే అవకాశం ఉంది. తన కొడుకును సరిగ్గా పెంచలేదన్న భావన, అభిప్రాయం ఆమెలో మొదలవుతుంది. దీంతో చాలా బాధపడుతుంది. ఈ మాట అనటం వల్ల మీ అత్తగారిని అవమానిస్తున్నారని గుర్తుంచుకోవాలి. ఇది మీ సంబంధాన్ని మరింత దిగజార్చే అవకాశం ఉంది. ఇక రెండవది, మీ వల్లే మా గొడవలు. ఈ మాట కూడా మీ అత్తగారితో అనకండి. ఇలా అనడం ఖచ్చితంగా అత్తని నిందించడమే. ఇది మీ సంబంధాన్ని చెడగొట్టొచ్చు. ఎందుకంటే మీకు, మీ భర్తకు మధ్య గొడవకు అత్తగారు మాత్రమే కారణమని ఈ మాటకు అర్థం. ఇలా చెప్పటం ద్వారా అత్తగారు మీకు శత్రువుగా మారతారు. ఆ తర్వాత ఇంటి వాతావరణం చెడిపోతుంది. ఈ ఒక్క మాట కారణంగా ఆమె ఎప్పుడూ కూడా మీకు అనుకూలంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉండదు. ఇక మూడవది, మీకంటే నీ కొడుకు గురించి నాకే బాగా తెలుసు. మీరందరూ వింటూనే ఉంటారు. ఈ మాట అనడం ద్వారా అత్తగారి మాటలకి మీరు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అర్థం. అంతేకాకుండా ఆమె అనుభవాన్ని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారని ఒక భావన ఏర్పడుతుంది ఆమెకి. ఈ మాట పదే పదే అంటే మీ అత్తగారు బాధపడవచ్చు. అంతేకాకుండా ఆమెకు మీపై కోపము పెరగవచ్చు. ఈ విషయాన్ని మీ భర్తతో చెబితే గొడవలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇక నా పిల్లలను నేనే చూసుకోగలను. ఏ అత్తకైనా సరే కొడుకు పిల్లలంటే చాలా ఇష్టం ఉంటుంది. మీ పిల్లల్ని చూసుకోవటం వారికి కష్టంగా ఉండదు. వారు ప్రేమ, బాధ్యతగా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు ఈ మాట అస్సలు అనకూడదంటున్నారు నిపుణులు. ఈ మాట వల్ల మీ అత్తగారి సాయం తీసుకోవటానికి మీరు నిరాకరిస్తున్నారని ఆ మాట యొక్క అర్థం. ఇది వారికి చాలా బాధను కలిగిస్తుంది. అంతేకాకుండా తనను తక్కువ చూపు చూస్తున్నారని అర్థమవుతుంది ఆమెకి. ఇక నేను ఏది చేసినా మీకు తప్పే. ఇంటిని నిర్వహించటంలో కోడలిది కీలక పాత్ర. అలాంటప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ పొరపాట్లు జరిగినప్పుడు అత్తగారు చనువుతో లేదా కోపంతో ఒక మాట అంటే దానికి ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నారని ఎదురు చెప్పకూడదని నిపుణులు అంటున్నారు.
ఇలా చెప్పటం వల్ల మీ మధ్య సఖ్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా మీ తప్పులు వెతికే పనిలో అత్తగారు ఉన్నారని అర్థమొస్తుంది. ఆ తర్వాత ఈ విషయాలు భర్తకు తెలిస్తే గొడవలు మొదలవుతాయి. మరి అత్తతో కోడలు ఎలా ఉండాలి అంటే, మీ అత్తగారితో సానుకూల వైఖరిని కొనసాగించండి. ఆమెలో మంచి గుణాలు ఉంటే వారిని ప్రశంసించటంలో ఆలస్యం చేయకండి. మీ అత్తగారితో బహిరంగంగా నిజాయితీగా మాట్లాడండి. మీ భావాలను సున్నితంగా ఆమెకు తెలపండి. ఏ సమస్య వచ్చినా మీ అత్తగారితో కలిసి పరిష్కరించుకోవటానికి ప్రయత్నించండి. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఒకరి మాటలు మరొకరు శ్రద్ధగా వినండి. ఏ బంధమైనా నిలబడటానికి ఓపిక అవసరం. కాస్త ఓపికతో అత్తగారితో మంచి రిలేషన్షిప్ ఏర్పరచుకోవటానికి ప్రయత్నించండి. అత్తగారి ప్రవర్తనను గమనించండి. ఆ తర్వాత ఆమెతో ఎలా మెలగాలో మీకే అర్థమవుతుంది. ఆమెకు నచ్చిన పనులు చేసి అత్తగారి హృదయంలో స్థానం సంపాదించుకోండి.